హాయ్ అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి ఔటర్ రింగ్ రోడ్ కి అతి దగ్గరలో ఉన్నటువంటి మహేశ్వరం, అలాగే మనకి మహేశ్వరం దగ్గరలో ఉన్న ఈ సిటీ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వెంచరు మనకు గజం కేవలం 10,000. చుట్టూ హెచ్ఎండి అప్రూవ్డ్ వెంచర్లలో మనకి 30 నుంచి 35,000 రూపాయలు అయితే సేల్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం కేవలం గజం 10,000కే తీసుకురావడం జరిగింది. దీని గురించి పూర్తి సమాచారం మనకి అందించడానికి మనతో పాటు చంద్రశేఖర్ అన్న గారు లైవ్ లో ఉన్నారు. సార్ని అడిగి పూర్తిగా అన్ని విషయాలు క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయిస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు డైరెక్ట్ సార్ నెంబర్ అనేది కూడా వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్ కాల్ చేసి కూడా అడగొచ్చు. సైట్ విజిటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ ప్రమోషన్ వీడియో కాబట్టి మీకు ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు అనమాట. మీకు ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇక మనకు ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద మా యొక్క ప్రమోషనల్ నెంబర్కి అయితే కాల్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా మనం చంద్రశేఖర్ గారిని అడిగి పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ హాయ్ మహేందర్ సార్, మనము ప్రీవియస్ గా కూడా మనము ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. దాంతో మంచి రెస్పాన్స్ తోటి మనము మళ్ళా ఇక్కడ ఈ సైట్ లో కలవడం జరిగింది. బట్ ఈ లొకేషన్, ఇంత హార్ట్ ఆఫ్ ది లొకేషన్ లో మీరు గజం 10,000కే ఇవ్వడం అనేది అసలు ఎక్సలెంట్. ఈ ప్రాజెక్ట్ కి హైలైట్, ఇన్వెస్టర్స్ కి చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది. ఇక ముందుగా ఈ ఎగ్జాక్ట్ ఈ సైట్ యొక్క లొకేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సైట్ లొకేషన్ వచ్చేసి మనకు అక్కన్పల్లి విలేజ్ అనేది మనకు సైట్ లొకేషన్ మెయిన్. ఓకే. అండ్ మనకి ఓఆర్ఆర్ నుంచి వస్తే మనకి ఫస్ట్ నాగారం టు మన్సన్పల్లి, దుబ్బచెర్ల, డైరెక్ట్ అక్కన్పల్లి సైట్ కి వచ్చేస్తాం. ఓకే. సో మనకు ఓఆర్ఆర్ నుంచి జస్ట్ ఒక 15 మినిట్స్ డ్రైవ్ లో మనకు సైట్ కి వచ్చేస్తాం. అండ్ ఇక్కడ నుంచి ఒక 5 మినిట్స్ డ్రైవ్ లో మనకు మహేశ్వరం వెళ్ళవచ్చు. ఓకే. అండ్ శ్రీశైలం హైవే కూడా మనకు ఒక 15 మినిట్స్ లో మనకి వెళ్ళిపోవచ్చు. ఓకే. సో ఇటు బెంగళూరు హైవే కూడా మనము ఒక 5 మినిట్స్ వెళ్ళిపోవచ్చు. ఓకే. అటు మనకు ఇటు బెంగళూరు హైవేకి అలాగే ఇటు శ్రీశైలం హైవేకి రెండింటికి మధ్యలో మనకు ఇంటర్సిటీగా ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో మన్సన్పల్లి మహేశ్వరం ఏరియా, ఈ ఏరియాకి అతి చేరువలో మనకి ప్రాజెక్ట్ అనేది ఉందన్నమాట. టోటల్ గా ఇది ఎన్ని ఏకర్స్ ప్రాజెక్ట్స్ సార్? ఇది 7.5 acres అండి. ఓకే. ఇది దీంట్లో వచ్చేసి మనకు క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఓకే, అండ్ 24 hours సెక్యూరిటీ, ఓకే, అరౌండ్ కాంపౌండ్ వాల్, ఓకే, అండ్ ఫ్రూట్ ప్లాంటేషన్ ఇస్తున్నాం. ఓకే. ఇంకొకటి సార్, దీంట్లో మనకి ఇంటర్నల్ గా రోడ్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు సార్? 30 feet and 40 feet రోడ్స్. ఓ గ్రేట్ న్యూస్. మనకి ఈ దీంట్లో ఇది కంప్లీట్లీ ఫార్మ్ ల్యాండ్ అన్నారు. ఫార్మ్ ల్యాండ్. ఈ ఫార్మ్ ల్యాండ్ లో మరి మనకి ఒక్కొక్క ప్లాట్ ఎన్ని గజాలు ఉంటుంది, ఎన్ని గజాలలో ఎన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు? మినిమం ఒక గుంట ఉంటదండి. గుంట అంటే మనకు ఒక 121 square yards. ఓకే. దాంట్లో వచ్చేసి మనము 6 మొక్కలు ఇస్తామండి. ఓకే. డిఫరెంట్ మొక్కలు ఇస్తాం. అది 6 రకాల మొక్కలు అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. ఓకే. దీంట్లో 30 and 40 feet రోడ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి మహేశ్వరము ఇట్లా మనకు ఓఆర్ఆర్ నుంచి ఎగ్జాక్ట్ గా మనకు ఒక 14-15 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనకు హార్డ్లీ ఒక 15 to 20 minutes డ్రైవ్ లో మనము సైట్ లోకి అయితే వచ్చేసేయచ్చు. ఇంకొక విషయము, మనకి ఇక్కడ చుట్టూ కూడా చూసుకున్నట్లయితే సార్, డెవలప్మెంట్స్ పరంగా మనకు చాలా విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయి, హెచ్ఎండి అప్రూవల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మనకి నియర్ బై ఒక విల్లా ప్రాజెక్ట్ ఉంది, దాని గురించి కొంచెం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మనకు నియర్ బై వచ్చేసి మనకు శుభీష్ విల్లాస్ అని ఉన్నాయండి. ఓకే. అండ్ ఇటోపియా ఉంది. ఓకే. ఇంత మనకు ప్రీవియస్ గా నా వైఎస్ రాజశేఖర్ పీరియడ్ లో గాలి జనార్దన్ రెడ్డి కూడా ఒక వెంచర్ వేశాడు. దాంట్లో కూడా లివింగ్ లో ఉన్నారు. ఓకే. సో అది దుబ్బచెర్ల దగ్గర. ఓకే. మనకు నియర్ బై ఉంటదండి అది. ఓకే. అంటే ఎంత డిస్టెన్స్ లో ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ? జస్ట్ ఒక 3 kilometers. ఒక 3 kilometers డిస్టెన్స్ లోనే ఆల్రెడీ పీపుల్స్ లివింగ్ ఉంటున్నటువంటి విల్లా కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అనేవి మనకు పుష్కలంగా ఉన్నాయి. అవునండి సార్. ఇప్పుడు మనకు ఈ వెంచర్ వచ్చేటువంటి మెయిన్ రోడ్డు కనెక్టివిటీ ఎలా ఉంటుంది సార్? ఓఆర్ఆర్ నుంచి డైరెక్ట్ ఓఆర్ఆర్, నాగారం, మన్సన్పల్లి, దుబ్బచెర్ల, నెక్స్ట్ అక్కనపల్లి. ఓకే. ఈ వెంచర్ ముందు ఆ రోడ్ వచ్చేసి మనకి యాక్చువల్లీ త్రిబుల్ వెళ్తుందండి. ఆ రోడ్ ఏది మన ఇప్పుడు ఓఆర్ఆర్ నుంచి వెళ్ళే రోడ్డు త్రిబుల్ ఆర్ కి కనెక్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మనకు ఇక్కడ చుట్టుపక్కల ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే, అంటే ఈ వెంచర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకు అప్రిషియేషన్ ఎలా ఉంటుంది? అప్రిషియేషన్ అనేది ఈ రోజు
3 రెట్లు పెరిగిపోతుందండి. ఓకే మినిమం 10,000 per square yard కదా ఈ రోజు మనం తీసుకున్నది. ఓకే నెక్స్ట్ ఒక 3-4 years లో ఓకే మనకు ఒక 50,000 30,000 అట్లా వెళ్ళవచ్చు. ఓకే ఏ బేస్ మీద చెప్తున్నారు అట్లా? సరే ఇక్కడ పక్కనే అన్ని మనకు పక్కనే ఉన్నాయి కదా, Okay. విల్లా కమ్యూనిటీ ఉన్నాయి అక్కడ. జస్ట్ మన పక్కనే విలేజ్ ఉన్నది. Okay. ఆల్రెడీ మన వెంచర్ లో కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. అవునా, కనిపిస్తున్న విజువల్స్ అన్ని ఆల్రెడీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్న ఫామ్ హౌస్ ఎన్ని గుంటలలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సార్? 8 గుంటస్ లో మనకు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాండి. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకొకటి మనకు చుట్టుపక్కల కూడా విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయి. చూడండి మనకు బ్యాక్ సైడ్ కూడా మనకు ఆల్రెడీ ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉంటున్నారు. మనకి ఇక్కడ మనకు పీపుల్స్ లివింగ్స్ ఉన్నటువంటి ఏరియాకి అతి చెరువులో చుట్టూ ఎక్సలెంట్ ప్రాజెక్ట్స్ మొత్తం హెచ్ఎండిఏ మనకు రేర్ అప్రూవల్ తోటి నడుస్తున్నాయి. బట్ మనకి ఈ ఏరియాలో ఈ చుట్టుపక్కల ఎక్కడా లేని ఈ ప్రాజెక్ట్ అనమాట. ఫామ్ ల్యాండ్ అనేది ఔటర్ రింగ్ రోడ్ కి ఇంత దగ్గరలో ఏ ఏరియాలో చూసుకున్నా కానీ ఫామ్ ల్యాండ్ లేదు. అది ఇంత తక్కువ ధరలో ఎక్కడా లేదు. ఇంత ప్రైమ్ లొకేషన్ లో మనకు కేవలం 10,000 రూపాయలకే సేల్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకొకటి సార్, దీనికి ఒకవేళ మనకు 30 and 40 feet రోడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మనకు ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి. ఓకే, ఇప్పుడు మనకు ల్యాండ్ మనకు గజాలలో కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటున్నారు కస్టమర్. ఇప్పుడు నాలా కన్వర్షన్ అనేది ఎలా ఉంటుంది? నాలా కన్వర్షన్ చేసిస్తాం. ఓకే, చేసిస్తారు మీరు. అది మీరు మీ పర్సనల్ గా మీ కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తారా, కస్టమర్ బేర్ చేసుకోవాల్సి వస్తుందా? కస్టమర్ బేర్ చేసుకోవాలి. అది ఇప్పుడు లేదు, ఒకవేళ మనకు లేఅవుట్ మొత్తం ఆల్రెడీ అమ్మేసినాం కాబట్టి నెక్స్ట్ న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, దానికి డైరెక్ట్ నాలా కన్వర్షన్ మనమే ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఇది దీంట్లో సేల్స్ అనేవి అయిపోయినాయి, చాలా తక్కువ ఉన్నాయి. బట్ దీని బ్యాక్ సైడ్ మనకు సౌండ్ కూడా వినిపిస్తూనే ఉంది. క్రెయిన్స్ తోటి వర్క్ జరగడం జరుగుతుంది అనమాట. రోడ్ కి యువతల వైపు మనకి ఈ ప్రాజెక్ట్ ఉంది, అవతల వైపు ఇంకొక కొత్త ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంత మంచి ప్రైమ్ లొకేషన్ లో మనకు ఒక మంచి ఫామ్ విల్లా కట్టుకోవడానికి చాలా అద్భుతమైన లొకేషన్ అన్నమాట. ఇంకొకటి సార్, మనకు నియర్ బై కూడా మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూసుకుంటే కూడా అరౌండ్ ఒక 20-25 మినిట్స్ లో మనము శంషాబాద్ కూడా రీచ్ అయిపోతాము. అలాగే మనకి ఐటీ హబ్ గా మనకు ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయినా, గచ్చిబౌలి అయినా, నానంక్రగం కూడా అయినా, ఇట్లా మంచి ఐటీ సెక్టర్ కోర్ జోన్ కి మనం ఇక్కడ నుంచి కేవలం ఒక 35 to 40 మినిట్స్ లో ఈజీగా రీచ్ అయిపోవచ్చు. మనకు హైదరాబాద్ సరౌండింగ్స్ లలో ఎక్కడ పెట్టినా మనకు రిటర్న్స్ అనేవి డెఫినెట్ గా వస్తాయి. బట్ ఈ ఏరియాలో ఏంటంటే మనకు హైదరాబాద్ కి విపరీతంగా డెవలప్ అయిపోయినటువంటి ఈ జోన్ కి, అలాగే ఇప్పుడు జరగబోతున్నటువంటి మనకు ఆదిబట్ల అనేది కూడా అదే విధంగా మనకు కొంగరకల ఆదిబట్ల అనేది కూడా పెరుగుతుంది. సో ఈ జోన్ నుంచి కూడా మనకు రెండింటికి మధ్యలో మనకు సెంటర్ ఆఫ్ ద పాయింట్ లొకేషన్ లో ఉన్నాం కాబట్టి మనకు అప్రిషియేషన్. మనసనపల్లిలో కూడా మనకు ఐటీ జోన్ వస్తుంది కదా. అవును, ఓకే, ఇక్కడ వెరీ నియర్ బై. ఓకే, ఇప్పుడు మనకు మహేశ్వరం బస్ డిపో నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? జస్ట్ 5 kilometers. 5 kilometers డిస్టెన్స్ లో మనకు మన ప్రాజెక్ట్ వచ్చేయచ్చు. సో ఇక మరి ఇంత చుట్టూ డెవలప్ ఉన్నటువంటి ఇంత తక్కువ ధరలో మీరు సేల్ చేస్తున్నారు. మరి దీంట్లో ఏమన్నా లిటిగేషన్ ఉందా? మరి క్లియర్ ప్రాపర్టీనా? క్లియర్ ప్రాపర్టీ అండి, వెరీ క్లియర్. డాక్యుమెంట్స్ 50 years డాక్యుమెంట్ మనము సర్చ్ చేసుకొని తీసుకోవచ్చు. ఎవ్రీథింగ్ 100% క్లియర్ ఉంటాయి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయినాయి కదా. ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ కూడా చాలా ప్లాట్స్ అనేవి కూడా ఆల్మోస్ట్ మనకు ఒక 50% రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది లేఅవుట్ అనేది సేల్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినాయి. ఓకే ఓకే, కంగ్రాచులేషన్ సార్. ఇక మనకు ఇంత మంచి ప్రాజెక్ట్ లో డెఫినెట్ గా మన సబ్స్క్రైబర్స్, మన వాచ్ చూస్తున్నటువంటి కస్టమర్స్ కూడా మన ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇలాంటి ప్రాజెక్ట్స్ రెగ్యులర్ గా నేను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మీరు అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మాకు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి అఫోర్డబుల్ ప్రైస్ లో ఉన్న ప్రాజెక్ట్స్ ని అస్సలు మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. ఇక మీరు ఈ వెంచర్ గురించి విజిట్ చేయాలన్నా, మరే ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా వీడియోలో పైన చంద్రశేఖర్ గారి నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే మీకు దగ్గరుండి సైట్ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తారు. మీకు దగ్గరుండి సైట్ చూపించడం అయితే జరుగుతుంది. నచ్చితే వాళ్ళతోనే అయితే మాట్లాడుకోవచ్చు. ఈ ప్రైస్ అనేది ఇంకొక ఫైనల్ క్వశ్చన్ సార్, ఈ ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంటుందా లేకపోతే ఆల్ ఫిక్స్డ్ ప్రైస్? స్లైడ్లీ నెగోషియబుల్ అండి. ఓకే, ఈ 10,000 అనేది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, మనం ఎక్స్టెన్షన్ లో మనకు 12,000 పెడుతున్నాం అండి. ఓకే ఓకే, ఇప్పుడు మనకు రాబోతున్నటువంటి సెకండ్ ఫేజ్ 2 లో మనకు ఆల్మోస్ట్ 12,000 చెప్తున్నారు. ఇది 10,000 ఉంది. బట్ చూడండి, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 10,000 ఉంది ఇక్కడ. ఇది కూడా స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు. మనకి రాబోయే మనకు ఫేజ్ 2 లో వచ్చేసరికి 12,000 చేయబోతున్నారు. సో వెంచర్ నుంచే మనకి మంచి అప్రిషియేషన్ ఉంది కాబట్టి వెంటనే మీరు సైట్ విజిట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఇక మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.